హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు నోటీస్ బోర్డ్. ఈరోజు వచ్చేసి మన నోటీస్ బోర్డులో టాపిక్ ఏంటంటే తెలంగాణ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్లో సిక్స్త్ క్లాస్కి మరియు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకైతే ప్రవేశాల కోసం దరఖాస్తులు కోరుతున్నది. సో దాని గురించి అయితే ఇప్పుడు మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళే ముందు మీ నోటీస్ బోర్డ్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ పొందండి. TTRREIS అండ్ TSRREIS హైదరాబాద్ వాళ్ళు అయితే మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది ఏం నోటిఫికేషన్ అంటే ట్రైబల్ వెల్ఫేర్ అండ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ సిక్స్త్ క్లాస్ ఎట్ TSRRS సైనిక్ స్కూల్స్ రుక్మాపూర్ కరీంనగర్ డిస్టిక్ అండ్ TTRR సైనిక్ స్కూల్ అశోక్ నగర్ వరంగల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2021-22. సో ఇక్కడ ఏంటంటే మనకు సిక్స్త్ క్లాస్లోకి సైనిక్ స్కూల్స్, ఇవి సిక్స్త్ క్లాస్లో ఎంట్రన్స్లోకి సైనిక్ స్కూల్స్ మనకు ప్రవేశాల కోసం అయితే దరఖాస్తులు స్వీకరించడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకు ఒక స్కూల్ వచ్చేసి రుక్మాపూర్లో ఉంది, కరీంనగర్ డిస్టిక్ వచ్చేసి. ఇంకోటి వచ్చేసి అశోక్ నగర్లో ఉంది, ఇది వచ్చేసి వరంగల్లో ఉంది. అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2021-22 కోసం అయితే వీళ్ళు దీన్ని రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఇక అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ క్లాస్ 6th ఎట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ రుక్మాపూర్ కరీంనగర్ డిస్టిక్ అండ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్ అశోక్ నగర్ వరంగల్ డిస్టిక్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2021-22. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే క్లాస్ 6లోకి అడ్మిషన్స్ చేసుకుంటున్నారు. ఇది వచ్చేసి సైనిక్ స్కూల్ రుక్మాపూర్లో ఉంది. మళ్ళీ వచ్చేసి ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్ వచ్చేసి మనకు వరంగల్లో ఉంది ఫ్రెండ్స్. సో ఇందులోకి సిక్స్త్ క్లాస్లోకి నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి యాజ్ ద TSRRS సైనిక్ స్కూల్ రుక్మాపూర్ కరీంనగర్ డిస్టిక్ అండ్ TTRR సైనిక్ స్కూల్ అశోక్ నగర్ వరంగల్ ఆర్ ద స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద ఎడ్యుకేషన్ సెక్టర్ ఆఫ్ ద తెలంగాణ స్టేట్. క్యాండిడేట్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద తెలంగాణ స్టేట్ కెన్ అప్లై ఫర్ అడ్మిషన్స్. సో ఇక్కడ ఏదైతే ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ అండ్ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్స్లో సీట్స్ అయితే రిలీజ్ చేశారు తెలంగాణ స్టేట్లో. సో వీటికి వచ్చేసి అయితే ఆల్ ఓవర్ తెలంగాణ స్టేట్లో ఉన్న ఎవరైనా దీనికి అర్హులైన వారు అప్లై చేసుకోవచ్చు, అడ్మిషన్ కావచ్చు అని చెప్తున్నారు ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకు అడ్మిషన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇచ్చారు, దానికి సంబంధించింది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. అడ్మిషన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఇన్ క్లాస్ 6th ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021-22. సో అడ్మిషన్స్ వీళ్ళు సిక్స్త్ క్లాస్లోకి తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2021-22 ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ద 80 వేకెన్సీస్ అవైలబుల్ ఇన్ క్లాస్ 6 విల్ బీ ఫిల్లెడ్ త్రూ 3 టైప్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్స్ మెన్షన్డ్ బిలో ఫర్ సెక్యూరింగ్ అడ్మిషన్స్. సో వీళ్ళైతే 3 టైప్స్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్లు పెట్టేసి సిక్స్త్ క్లాస్లోకి అడ్మిషన్ తీసుకుంటున్నారు. 80 సీట్స్ వచ్చేసి వేకెన్సీస్ ఉన్నాయని చెప్తున్నారు. సో ఆ టెస్ట్ సెన్స్ అనేది ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం ఫ్రెండ్స్. ఒకటి వచ్చేసి ఏ రిటన్ ఎగ్జామ్ ఆన్ అకాడమిక్ సబ్జెక్ట్ ఆఫ్ క్లాస్ 5th. రిటన్ ఎగ్జామ్ పెడతామంటున్నారు. ఏంటంటే వీళ్ళు 6లోకి ఎంట్రన్స్ రాస్తున్నారు కాబట్టి వీళ్ళకు 5th క్లాస్లోకి సంబంధించిన అకాడమిక్ ఇయర్ సబ్జెక్ట్స్ పైన ఎగ్జామ్ ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ కూడా పెట్టి దాన్ని బేస్ చేసుకొని కూడా ఎంట్రన్స్ టెస్ట్ చేసుకొని సీట్ అయితే అవైలబుల్ వేకెన్సీస్ ఉన్నాయి, దాన్ని అయితే ఫిల్ చేయడానికి చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్ ఫర్ మెడికల్ ఫిట్నెస్. సో మెడికల్ ఫిట్నెస్ బట్టి కూడా వీళ్ళకు అడ్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక ఎలిజిబిలిటీస్ చూసుకుంటే ద స్టూడెంట్స్ ఓన్లీ బాయ్స్ హూ అపియర్డ్ పాస్డ్ ఫర్ క్లాస్ 5th ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ స్కూల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ఆఫ్ 2020-21 are eligible to write the entrance test and appear in physical and medical screening. సో ఓన్లీ బాయ్స్ కనే చెప్తున్నారు వీళ్ళైతే 5th క్లాస్ ఎగ్జామినేషన్స్ పాస్ అయి ఉండాలి. సో అకాడమిక్ ఇయర్ వచ్చేసి 2021కి వీళ్ళు 5th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. అండ్ వీళ్ళకు టెస్ట్ వచ్చేసి ఫిజికల్ అండ్ మెడికల్ స్క్రీనింగ్ వచ్చేసి వీళ్ళు పాస్ అయి ఉండాలని చెప్తున్నారు. సో వీళ్ళైతే ఎలిజిబుల్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ ద పేరెంటల్ షుడ్ బి నాట్ ఎక్సీడెడ్ 2 lakhs per annum ఫర్ అర్బన్ స్టూడెంట్స్, 1.5 lakh రూరల్ స్టూడెంట్స్ సర్టిఫైడ్ బై ద తహసీల్దార్. సో పేరెంట్స్కి సంబంధించిన యాన్యువల్ ఇన్కమ్ అయితే
అర్బన్ వాళ్ళకి 2 ల్యాక్స్కి క్రాస్ అయి ఉండకూడదు. రూరల్ వాళ్ళకు వచ్చేసి 1.5 ల్యాక్ దాటి ఉండకూడదని చెప్తున్నారు. అదైతే సర్టిఫై చేయాల్సింది తహసీల్దార్ గారు సర్టిఫై చేసి ఇచ్చిన సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది ఫ్రెండ్స్. సో నెక్స్ట్ వచ్చేసి ద స్టూడెంట్స్ ఫ్రమ్ తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియం ఆర్ ఎలిజిబుల్ ఫర్ దిస్ ఎంట్రన్స్ టెస్ట్. సో తెలుగు మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా కానీ ఈ టెస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి ద ఏజ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆఫ్ ఆల్ కమ్యూనిటీస్, అన్ని కులాల వారు అయితే దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఎస్సీ, సిసి, ఎస్టీ, బీసీ, ఓసీ, ఈబీసీ షెల్ నాట్ ఎక్సీడెడ్ 11 years యాజ్ ఆన్ 31st 8 2021. దే షుడ్ బి బోర్న్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 31/8/2010. సో వచ్చేసేసి ఇక్కడ మనకు వాళ్ళకి మినిమం 11 years అయితే ఉండాలి, అంతకంటే దాటి ఉండకూడదని చెప్తున్నారు. వాళ్ళకి ఏజ్ లిమిట్ ఇచ్చేసారు ఇక్కడ. ఈ డేట్ అయితే ఏదైతే ఇచ్చారో ఆ డేట్ లోపు మాత్రమే ఉండాలని చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి ద అడ్మిషన్ ఫర్ ద సెలెక్టెడ్ స్టూడెంట్స్ వుడ్ బి కన్ఫర్మ్డ్ ఓన్లీ ఆఫ్టర్ సబ్మిటింగ్ ఫాలోయింగ్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ అలాంగ్ విత్ 1 set photocopies at the time of admission. So స్టూడెంట్స్ సర్టిఫికేట్స్ ఇన్ ఒరిజినల్ ఎలాంగ్, సో ఒరిజినల్ సర్టిఫికేట్స్ని సబ్మిట్ చేసిన తర్వాతనే మీకు సీట్ అయితే కన్ఫర్మ్ అవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. దానికి సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏంటంటే ఇక్కడ మనకి ఇచ్చాడు. ఒకటి వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, టీసీ రికార్డ్, అండ్ వచ్చేసి స్టడీ సర్టిఫికేట్, అండ్ మార్క్ షీట్, ప్రోగ్రెస్ కార్డు, ఆధార్ కార్డు, పాస్పోర్టో, ఆరోగ్యశ్రీ ఆర్ రేషన్ కార్డు. సో ఇవైతే మనం ఒరిజినల్ సర్టిఫికేట్స్ వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి మనకు సీట్ మ్యాట్రిక్స్ ఫర్ ద టీఎస్డబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్ రుక్మాపూర్. ఇందులో మనకైతే కమ్యూనిటీ వైజ్ రిజర్వేషన్స్ ఇచ్చాడు. ఎస్సీ వాళ్ళకి 75%, బీసీసీ వాళ్ళకి 2%, ఎస్టీ వాళ్ళకి 6%, బీసీ వాళ్ళకి 12%, మైనారిటీస్కి 3%, ఓసీ ఈబీసీ 2%, టోటల్ 100% అయితే ఇలా మనకు ఇక్కడ పక్కన సీట్స్ కూడా ఇచ్చాడు, ఎవరికి ఎంత అలాట్ అవుతున్నాయి అనేది. సో అలాగే కింద మనకు వచ్చేసి సీట్ మ్యాట్రిక్స్ ఫర్ టీటీడబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్ అశోక్ నగర్ది ఇక్కడ ఇచ్చాడు. సో చూసుకోవచ్చు ఇక్కడ మనకి కింద ఫుల్ డీటెయిల్స్ క్లియర్గా ఇచ్చేసాడు ఎవరికి ఎన్ని సీట్స్ ఉన్నాయనేది. ఆ తర్వాత వచ్చేసి మనకు అడ్మిషన్ ప్రొసీజర్ ఆర్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఇచ్చాడు. అదేలాగో చూద్దాం ఫ్రెండ్స్ ఒకసారి. ద అప్లికెంట్ మస్ట్ సబ్మిట్ హర్ అప్లికేషన్ ఓన్లీ త్రూ ఆన్లైన్ బై విజిటింగ్ వెబ్సైట్. మనకు వీళ్ళు ఇక్కడ వెబ్సైట్ వీళ్ళది ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్లోంచి వెళ్ళి మనం ఆన్లైన్లో మాత్రమే విజిట్ చేసి అక్కడ నుంచి మాత్రమే మన అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాలని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్స్ హ్యావ్ టు పే రిజిస్ట్రేషన్ ఫీ 100 ఫర్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ఫ్రమ్ ఎనీ ఇంటర్నెట్ సెంటర్ త్రూ నెట్ బ్యాంకింగ్ అండ్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్. సో ఆన్లైన్లో వచ్చేసి మనం 100 రూపీస్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి ఇంటర్నెట్ సెంటర్ నుంచి లేదా నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ ద్వారా మీరైతే పే చేసుకొని మీ ఆన్లైన్ ఫీ పే చేసుకొని మీరు అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి బిఫోర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్ త్రూ ఆన్లైన్ ద క్యాండిడేట్ హ్యాస్ టు రీడ్ ద ఇన్ఫర్మేషన్ ప్రాస్పెక్టస్ ఆల్రెడీ అప్లోడెడ్ ఇన్ ద వెబ్సైట్. సో ఎవరైతే అప్లికెంట్స్ ఉన్నారో అప్లై చేసే ముందు ఒకసారి మనకైతే ఇందులో ఏదైతే డాక్యుమెంట్స్ కావాలి, ఏం కావాలి అనేది ఇందులో కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఇచ్చారు. అవినైతే ముందే మీరు చూసుకొని తర్వాతకైతే అప్లోడ్ చేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఇక్కడ వాళ్ళ వెబ్సైట్ కూడా డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. ఈ వెబ్సైట్కి సంబంధించిన లింక్స్ అనేది నేను మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు అక్కడ నుంచి వెళ్ళి వెబ్సైట్ లింక్స్ ఓపెన్ చేసుకొని అప్లై చేసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ని కూడా డౌన్లోడ్ చేసుకొని మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి దే కెన్ ప్రిపేర్ హార్డ్ కాపీ ఫస్ట్ అండ్ దెన్ ఫిల్ ఆన్లైన్ టు అవాయిడ్ మిస్టేక్స్. సో మీరు ముందే ఒక హార్డ్ కాపీని ప్రిపేర్ చేసుకొని తర్వాత ఆన్లైన్లో అప్లోడ్ చేసుకోవడం ద్వారా మీకైతే ఎటువంటి మిస్టేక్స్ ఉండవని చెప్తున్నారు. తర్వాతకు వచ్చేసి ఇంకా ఫోటో సైజ్ మనం అప్లోడ్ చేయాల్సిన ఫోటో సైజ్ ఇచ్చాడు, అది జేపీజీ ఫార్మాట్స్లో ఉండాలి, 100 KB బిలోనే ఉండాలని చెప్తున్నారు. అంతకంటే ఎక్కువ ఉంటే ఫోటో తీసుకోదు. సో తర్వాతకు వచ్చేసి మనకి ఇక్కడ సబ్జెక్ట్స్ ఇచ్చాడు, ఏమేమి సబ్జెక్ట్స్ ఉంటాయి, మన టైం ఏంటి, ఆ సబ్జెక్ట్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చాడు. సో తెలుగుకి వచ్చేసి 20 మార్క్స్, ఇంగ్లీష్ 20, మ్యాథమెటిక్స్ 20, సైన్స్ 20, సోషల్ స్టడీస్ 20, టోటల్ ఆల్ సబ్జెక్ట్స్ కలిపి 100 మార్క్స్ ఇచ్చేశారు. ఇది 11 AM టు మనకు 1 PM ఇచ్చాడు టైం అయితే. ఈ టైంలోనే మనం దాన్ని
రాసేసుకోవాలి. ఆ తర్వాతకి వచ్చేసి క్యాండిడేట్స్ అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడ కంపల్సరీకి వచ్చేసి అక్నాలెడ్జ్మెంట్ అనేది తీసేసుకోవాలి, ఎప్పుడైతే అప్లై చేస్తున్నారో అప్పుడే. ఆ తర్వాత వచ్చేసి ఇక్కడ మనకి కింద ఇచ్చేసాడు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన డేట్ అయితే 15/4/2021 నుంచి మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఆ తర్వాత వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ సెంటర్స్, మనకు సెంటర్స్ ఎక్కడెక్కడ ఇస్తున్నారంటే చూడండి, ఆదిలాబాద్, నిజామాబాద్, తర్వాత వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్, మెదక్, రంగారెడ్డి. ఈ జిల్లాలో అయితే మనకు ఆ, మన ఎంట్రన్స్ టెస్ట్ రాయడానికి మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ మాత్రమే మనకి ఎగ్జామ్ టెస్ట్ ఉంటుంది, మనమే అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. ఈ సెంటర్స్లో ఆదిలాబాద్, నిజామాబాద్ అనే దీని పక్కకు మనకు సెంటర్ కూడా ఇక్కడ ఇచ్చాడు, ఏ స్కూల్స్ పేరు, ఫుల్ అడ్రస్ కూడా ఇచ్చాడు. సో అక్కడికి వెళ్ళైతే మనము ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి టీఎస్డబ్ల్యూ ఎంట్రన్స్ టెస్ట్ గురించి ఇచ్చాడు. సో ఈ కూడా వచ్చేసి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్ ఈ జిల్లాలో అయితే మనకి ఎగ్జామ్స్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి డీటెయిల్స్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ ఇచ్చాడు, చూసుకోవచ్చు. ఇక్కడ ఏజ్ 10 years, 11 years, 12 years వాళ్ళకి ఇక్కడ 10 years వాళ్ళకి 123 centimeters ఉండాలి, 23 kgs ఉండాలి. 11 year వాళ్ళకి 127, వెయిట్ వచ్చేసి 24 kgs ఉండాలి. 12 years వాళ్ళకి వచ్చేసి 131 centimeters హైట్ ఉండాలి, 26 kgs వెయిట్ ఉండాలి. సో ఇదైతే బాడీ ఫిట్నెస్ ఎలా ఉండాలని చూపిస్తున్నారు. క్రోనిక్ డిసీజెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్, సో ఫిజికల్ ఫిట్నెస్ కూడా ఇక్కడైతే మనకు క్లియర్గా ఇచ్చాడు. సో దాని ప్రకారం అయితే మనం ఫాలో అయిపోవాలి ఫ్రెండ్స్. సో అది ఉన్న వాళ్ళకి మాత్రమే వీళ్ళు ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇంటర్మీడియట్లో కూడా వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఆ ఇంటర్మీడియట్ సంబంధించిన నోటిఫికేషన్ ఫస్ట్ ఇయర్లోకి ఎంట్రన్స్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో అది కూడా క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇక అప్లికెంట్స్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫామ్ అడ్మిషన్స్ ఇంటూ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎట్ తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్. సో ఈ సైనిక్ స్కూల్స్లలో సేమ్ ఇవే రెండు స్కూల్స్లో రుక్మాపూర్, కరీంనగర్ డిస్టిక్ అండ్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సైనిక్ స్కూల్, అశోక్ నగర్, వరంగల్. సో ఇవే రెండు స్కూళ్ళలో 6th మరియు ఇంటర్లోకి అని అయితే వీళ్ళు అడ్మిషన్స్ తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. అడ్మిషన్ డీటెయిల్స్ వచ్చేసి అడ్మిషన్స్ ఆర్ ప్రొవైడెడ్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఓన్లీ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 21-22. The 80 vacancies available in first year intermediate MPC will be filled through 3 types of screening tests mentioned below for screening admission, securing admission. సో వీళ్ళైతే సెక్యూర్ పర్పస్ అడ్మిషన్స్ ఇస్తున్నారు కాబట్టి దానికంటూ వీళ్ళు 3 types of examination బిల్డ్ చేసి దాన్ని వ్రాయించడం జరుగుతుంది. సో అందులో టెస్ట్ టైప్స్ వచ్చేసి మనం చూసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఏ రిటర్న్ ఎగ్జామ్ అండ్ అకాడమిక్ సబ్జెక్ట్స్ ఆఫ్ 10th class. సో 10th classలో సబ్జెక్ట్ బేస్ చేసుకొని రిటర్న్ టెస్ట్ పెడతారు. నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి మెడికల్ టెస్ట్, ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి ఆల్ ద వేకెన్సీస్ ఆర్ ఫర్ ఎంపీసీ గ్రూప్ ఓన్లీ. సో ఇదైతే ఫస్ట్ ఇయర్ వాళ్ళకి, ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఓన్లీ ఎంపీసీ గ్రూప్ వాళ్ళకే, వేరే వాళ్ళకైతే యూజ్లెస్. సో వాళ్ళకి వేకెన్సీస్ అయితే లేవు. ఆ తర్వాత వచ్చేసి ఇంకా దీనికి ఎలిజిబిలిటీ చూసుకుంటే ద స్టూడెంట్స్ ఓన్లీ బాయ్స్. సో ఓన్లీ బాయ్స్ వాళ్ళకి మాత్రమే ఉన్నాయి. సో హూ అపియర్డ్ పాస్డ్ ఫర్ క్లాస్ 10th ఎగ్జామినేషన్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ స్కూల్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2021. 2020-21కి ఎవరైతే పాస్ అయి ఉంటారో 10th class వాళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. సో ఇక్కడ కూడా పేరెంటల్ యాన్యువల్ ఇన్కమ్ వచ్చేసి అర్బన్ వాళ్ళకి 2 lakhs, రూరల్ వాళ్ళకి 1.5 lakh అనేది లిమిట్ ఇచ్చేసాడు. సో అది తహసీల్దార్ గారు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ అయి ఉండాలి. ఆ తర్వాత వచ్చి వీళ్ళని తెలుగు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైనా పర్లేదు 10th. సో ఎవరినైనా కానీ నెక్స్ట్ తీసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఆ తర్వాత వచ్చేసి దీనికి కూడా ఆల్ స్టూడెంట్స్ ఆర్ యాక్సెప్టబుల్ అని చెప్పేసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, ఓబీసీ వీళ్ళందరికీ అప్లై చేయొచ్చు. వీళ్ళకైతే ఉంది. సో 16 years లోపు ఉన్న వాళ్ళు మాత్రమే చేయాలి, అంతకంటే ఎక్కువ దాటి ఉంటే ఏజ్ మాత్రం వీళ్ళైతే ఎలిజిబుల్ కాదు. సో వీళ్ళకి డేట్ కూడా ఇచ్చాడు, 31/8/2021, 31/8/2005 ఈ మధ్యలో జన్మించిన వాళ్ళకి మాత్రమే దీనికైతే ఎలిజిబుల్ ఉంటుంది. ఓకే, దీనికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, టీసీ రికార్డ్, స్టడీ సర్టిఫికేట్, మార్క్ షీట్, ప్రోగ్రెస్ కార్డు. సో ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి వీళ్ళకి కూడా రిజర్వేషన్ ఇచ్చాడు. ఎస్సీ వాళ్ళకి 75, బీసీ వాళ్ళకి 2%, ఎస్టీ
6, బీసీ 12, మైనారిటీస్ 3, ఓసీ బీసీ 2, టోటల్ వచ్చేసి 100%. సో ఇది ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఇక్కడ సీట్ మ్యాట్రిక్స్ ఫర్ టీటీడబ్ల్యూఆర్ సైనిక్ స్కూల్ అశోక్ నగర్ కూడా ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా, ఎవరికి ఎంత రిజర్వేషన్ ఉంటుందని. ఆ తర్వాత వచ్చేసి అడ్మిషన్ ప్రొసీజర్ ఇచ్చాడు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనం 6th క్లాస్ వాళ్ళకైతే ఎలా ఉన్నామో యాజ్ ఇట్ ఈస్ అదే ఉంది. 100 రూపీస్ పే చేయాలి. సో ఆన్లైన్లో మాత్రమే ఫిల్ చేసుకోవాలి. సో ఫిల్ చేసిన తర్వాత అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళ సబ్జెక్ట్ ఏంటంటే ఇంగ్లీష్కి వచ్చేసి 20 మార్క్స్ ఇచ్చాడు, మ్యాథమెటిక్స్ 40 మార్క్స్, ఫిజిక్స్కి వచ్చేసి 20 మార్క్స్ ఇచ్చాడు, కెమిస్ట్రీ 15, బయాలజీ 5. సో టోటల్గా అయితే 100 మార్క్స్ ఇచ్చాడు. ఇక్కడ వీళ్ళకి కూడా టైమింగ్ అయితే సేమ్ ఇచ్చాడు, 11 AM to 1 PM. సో ఇక్కడ వచ్చేసి వీళ్ళకి కూడా ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఇచ్చాడు. సేమ్ సెంటర్స్ ఉన్నాయి, తేడా అయితే ఏం లేదు. ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నల్గొండ, హైదరాబాద్, మహబూబ్ నగర్. సో వీళ్ళకు కూడా సేమ్ ఇచ్చేసాడు. సో అవే ఎగ్జామినేషన్ సెంటర్స్, అక్కడికి వెళ్ళి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ వాళ్ళకు వచ్చేసి మినిమం యాక్సెప్టబుల్ హైట్ వచ్చేసి 150 సెంటీమీటర్స్ ఇచ్చారు. హైట్ వెయిట్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ హైట్కి తగ్గట్టు వెయిట్ ఉండాలి కంపల్సరీగా. సో అప్పుడే వీళ్ళైతే ఎలిజిబుల్ అని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక మనము ఫైనల్ సెలెక్షన్ ఆఫ్ స్టూడెంట్స్ వచ్చేసి ర్యాంక్ ఫ్రమ్ 1 to 80 స్టూడెంట్స్ హూ ఆర్ సెలెక్టెడ్ ఇన్ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అమాంగ్ ద 1:3 రేషియో మెరిటోరియస్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ విల్ బి గివెన్ అడ్మిషన్ ఇన్ టు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ ఎంపీసీ ఇన్ సైనిక్ స్కూల్. సో ఇక్కడైతే మనకు 1:3 రేషియో మెరిటోరియస్, ఎవరైతే మెరిట్ 1:3లో సెలెక్షన్ అవుతారో వాళ్ళకే సైనిక్ స్కూల్లో అడ్మిషన్ ఇస్తారు వీళ్ళు. సో మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ ఇచ్చారు, చూద్దాం. అవి వచ్చేసి డేట్ ఆఫ్ నోటిఫికేషన్ 18th. సో ఈరోజే వచ్చింది నోటిఫికేషన్. తర్వాతకు ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్స్ వచ్చేసి ఈ రోజు నుంచేలే. లాస్ట్ డేట్ వచ్చేసి 7th 4th, అనగా 7 తారీఖు ఏప్రిల్ లాస్ట్ ఉంది. ఆ తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ డౌన్లోడింగ్ హాల్ టికెట్స్ వచ్చేసి మనకు అదే ఏప్రిల్ 15 తారీఖు నుంచి ఉంది. ఆ తర్వాత వచ్చి డేట్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ ఫస్ట్ ఇయర్ అండ్ 6th క్లాస్ వచ్చేసి 30 తారీఖు రోజు ఏప్రిల్లో ఉంది ఎగ్జామ్ వచ్చేసి. డేట్ ఆఫ్ సెకండ్ లెవెల్ స్క్రీనింగ్ టెస్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మేలో ఇచ్చాడు 10 తారీఖు. ఆ తర్వాత వచ్చేసి డేట్ ఆఫ్ ఫిజికల్ టెస్ట్ వచ్చేసి ఇది కూడా మేలోనే ఇచ్చాడు 28కి. సో డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇంటూ సైనిక్ స్కూల్ 1 తారీఖు వచ్చేసి జూన్లో ఇచ్చాడు. సో అన్నీ పర్ఫెక్ట్గా ముందే డేట్స్ ఇచ్చేశారు, క్లియర్ టు క్లియర్గా. ఈ డేట్స్ ప్రకారం మనం ముందే చూసుకొని అన్నీ అందరు అప్లై చేసుకొని ఎగ్జామ్స్ రాసుకోవాలి. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన లింక్ మన డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ దీనికి సంబంధించిన అప్లై చేసే ప్రాసెస్ కూడా నేను చెప్తాను ముందు మీకు ఇంకో వీడియోలో. దాని లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు తెలిస్తే మీరు అప్లై చేసుకోండి, లేదంటే నేను నా వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్. Thank you for watching friends, and do subscribe for latest job and educational information.